ఎంతో కష్టపడి అయితే సిలికొండ పైకి వచ్చేసినాము. వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమైనారు. ఎందుకంటే ఇంక దీపం పెట్టాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకంతా భోజనాలు రెడీ చేయాలి. చూడండి, ఇక్కడ కరెంట్ ఉండదు కాబట్టి జనరేటర్ తీసుకొచ్చారు, జనరేటర్ రెడీ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్తంభం పైనే దీపం పెట్టేది. ఇప్పుడు అంతా రెడీ చేస్తున్నారు. దానికి ముందు నేను వేరే చోట దీపం పెడతారు, అక్కడికి వెళ్ళి నేను దీపం పెడతాను. అన్నీ తీసుకొచ్చాను, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు త్వరగా దీపం పెట్టేసి తర్వాత కట్టెలు తెచ్చుకోవాలా, ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. నైట్ మొత్తం అగ్గి మండుతూనే ఉండాల్సిందే. తొందరగా వెళ్ళి కట్టెలు తెచ్చుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసరికి మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టారు మనకంటే ముందు వచ్చిన వాళ్ళు. నేను ఇంక ఇక్కడ దీపం పెట్టేసి దండం పెట్టుకొని ఇంక నా పనికి వెళ్తాను. అక్కడ ఫస్ట్లో మనం చూసిన ధ్వజస్తంభం నాటక ముందు ఇక్కడ దీపం పెట్టేవాళ్ళు, ఇక్కడ ఇంకొక 2 ప్లేసుల్లో పెట్టేవాళ్ళు. అవన్నీ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి అవన్నీ చూపించలేను. ఫస్ట్ ఇక్కడ దీపం పెట్టేసి తర్వాత కొడి స్తంభం దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే ముందుగా ఇక్కడ పెట్టేస్తున్నాను. వాళ్ళంతా వచ్చే లోపలే పెట్టేసి అక్కడికి వెళ్ళిపోతాను. మేము హై స్కూల్లో చదివేటప్పుడు మా చుట్టుపక్కల ఊళ్ళో పిల్లలకందరికీ ఈ కొండపైకి ఎవరైతే వెళ్ళాలంటారో వాళ్ళకందరికీ 2 డేస్ సెలవు ఇచ్చేవాళ్ళు. ఒక 15-20 సంవత్సరాల ముందు ఎక్కువగా పల్లెటూర్ల మీదే ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఊర్లలో ఎక్కువ పిల్లోళ్ళు ఉండేది. ఇప్పుడు అంతా బయట వెళ్ళిపోయినారు, ఇప్పుడు ఎవరు లేరు. చదువుకోవాలంటే కూడా టౌన్కి వెళ్ళిపోతున్నారు, దగ్గరలో ఉండే టౌన్కి. అక్కడే హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడికి రావడానికి చాలా తక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ భోజనాలకు కావాల్సిన వస్తువులన్నీ ఎవరు ఒకరే భరించేవాళ్ళు కాదు, ఊర్లో అందరూ ఇచ్చేవాళ్ళు. కొంతమంది బెల్లము, కొంతమంది మిరపకాయలు, కొంతమంది బియ్యము, ఇట్లా అందరూ చింతపండు ఇట్లా ఇచ్చేవాళ్ళు, కూరగాయలంతా. వాటిని అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరు కొన్ని తీసుకొని పైకి వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఇప్పుడు పూర్తిగా పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఎవరు ఇంటి దగ్గర నుంచి తీసుకోవచ్చేది లేదు. కావాల్సినవన్నీ డబ్బులు ఇస్తారు, షాప్లో కొనుక్కోవచ్చేసి కొద్దిగా తీసుకువచ్చేస్తున్నారు. కాలంతో పాటు అన్నీ మారుతున్నాయి కదా. ఇక్కడ రాత్రి అంతా కోలాటాలు, చెక్క భజనలు ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్స్ ఉండేటివి అప్పుడు. కాబట్టి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. భోజనాలు ఎవరైనా రావచ్చు. నైటు మార్నింగ్ భోజనం తినేసి వెళ్తారు. కింద నుంచి అన్నీ తీసుకొచ్చేవాళ్ళు, వస్తువులంతా తీసుకొచ్చి ఇక్కడ వండి తినేసి మొత్తం పాత్రలన్నీ తీసుకొని కిందికి వెళ్ళిపోయేవాళ్ళు. మరలా తిరిగి ఇక్కడికి రావాలంటే ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాల్సిందే. తర్వాత వచ్చే కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ వస్తారు, అంతవరకు ఎవరు రారు. అప్పుడైతే కొంతమంది పశువుల కాపర్లు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ పశువుల్ని ఇక్కడికి తోలేస్తే అవి 3 నెలలు 4 నెలలు ఇక్కడే ఉండేటివి, మేస్తా అడవులోనే ఉండేటివి. తర్వాత వచ్చి కిందికి దోలుకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు పశువులు దోలే వాళ్ళు లేదు, పశువులు కాపర్లు లేరు, ఎవరూ లేరు. కాబట్టి ఎవరు రారు ఇక్కడికి. సంవత్సరానికి ఒక్కసారి వస్తారు. అదీగాక అడవిలో పులుల సంఖ్య ఎక్కువైందంట, కాబట్టి ఒకరు వస్తున్నారు. వాళ్ళు కూడా ఈ అడవికి వచ్చేవాళ్ళు లేరు. అందుకే ఇప్పుడు వచ్చి టపాసులు కాల్చి కొంచెం భయపెడతారు జంతువులంతా దూరంగా వెళ్ళడానికి. నైట్ ఇక్కడే ఉండాలి కదా. సరే, పూజ చేసేసి నేను బయలుదేరుతాను.
దీపారాధన అయితే అయిపోయింది. ఇక్కడ గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోపల ఎత్తి పెట్టేస్తాం గాలి కారిపోకుండా దీపం. చుట్టుపక్కల గుండ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద గుండ్లు మధ్యలో ఇక్కడ మనం దీపం పెడతాం. చూడు రాయి పెట్టేసాను, ఆడికి కొంచెం సేఫ్, గాలికి ఆరిపోద్దు దీపం. ఇంక ఇక్కడి నుంచి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మిగతా అంతా అక్కడ చూపిస్తాను. ధ్వజస్తంభం దగ్గర ఎట్లా దీపం పెడతారు ఏంటి. చూడు ఈ రాళ్ళ మధ్యలోనే, చుట్టూ రాళ్ళే, మధ్యలో ఇల్లులాగా ఉంది చుట్టూ, మధ్యలో మనం ఇక్కడ దీపం పెడతాం. ఎప్పటి నుంచో మా పెద్దోళ్ళు ఇక్కడ చేస్తున్నారు, మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. ఇక్కడ పెట్టే దీపం కిందకు కనపడదు, కానీ కొడి స్తంభం పైన పెట్టే దీపం మాత్రం దాదాపు 20 కిలోమీటర్ల వరకు కనపడుతుంది. కొడి స్తంభం దగ్గరికి వెళ్దాం, చాలా బాగా కనపడుతుంది. రాత్రిపూట సిలికొండ పై నుంచి కిందికి చూసినట్లయితే ఇట కాణిపాకం వరకు కనపడుతుంది. కాణిపాకం, పూతలపట్టు, అటు పెనుమూరు దగ్గర ఉండేటువంటి పులిగుండు వరకు కనపడుతుంది. వ్యూ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. స్కై కానీ క్లియర్గా ఉంటే ఇంత దూరం బాగా నీట్గా కనపడుతుంది. అక్కడ నుండి చూసినా ఈ ధ్వజస్తంభం పై నుండి దీపం బాగా క్లియర్గా కనపడుతుంది. ఫ్రెండ్స్, బంధువులు చెప్తూ ఉంటారు, మీ ఊరు కొండపైన దీపం పెట్టారు, మాకు కనపడిందని. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మన ఊరు గురించి నలుగురు గొప్పగా చెప్పుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కార్తీక దీపం పెట్టే కార్యక్రమం పూర్తి అయిపోయింది. చూడు ప్రసాదాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఈ కొడి స్తంభం పైన పెడతాము. ఈ దీపం పెట్టడానికి ఇంతమంది ఇక్కడికి వచ్చి రాత్రి అంతా ఇక్కడ స్టే చేసి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చూసారా ఎలా ఉందో. పైన ధ్వజస్తంభం పైన గ్లాస్ పెట్టాము, అది కోతులు పక్కకి దొల్లిచ్చేసాయి. నెక్స్ట్ టైం రెడీ చేయాల్సి ఉందని. ఈ వీడియో చాలా లేటుగా పెడుతున్నాను, ఎందుకంటే అప్లోడ్ చేయడానికి నాకు సమయం లేదు, అందుకని లేటుగా పెడుతున్నాను. లైట్ మాట్లాడదు లైట్ మలిగిందా ఇంకే ప్రాబ్లం అటైతే భోజనాలు మొత్తం అందరూ తినేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర చలి మంట వేసుకున్నారు. ఇంకా 10 మంది అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు పడుకుంటారు. కింద నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా వ్యూ. ఇంకా అందరూ ఒకసారి ఫోటో తీసుకోవాలన్నారు పిల్లోళ్ళంతా. 1-2 ఫోటోలు తీసుకొని తర్వాత వెళ్ళి పడుకోవడమే. ఇంకా వీళ్ళంతా మా ఊరు పిల్లోళ్ళు. చూడు చిన్న పిల్లోళ్ళంతా కూడా వచ్చినారు ఇక్కడికి. ఆల్రెడీ చాలామంది వెళ్ళి పడుకునేస్తున్నారు, టైం లేట్ అవుతుంది కదా అందుకనేసి.
స్టార్టింగ్ నుంచి కొండపైకి వచ్చిన వీడియో దీని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, మీరు ఎవరినో చూడకుండా ఉంటే చూడండి. నెక్స్ట్ డే 2 వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇక బాగా రాత్రి అయింది, ఇంక పడుకొని నిద్రపోయి రేపు ఉదయం లేచి మిగిలిందంతా తినేసి తర్వాత బయలుదేరడమే. చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ కొట్టండి. గుడ్ నైట్.